గత సర్కార్ వేలం వెర్రి అంటూ ఒక వార్త వెలుగు దినపత్రికల్లో ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. గత సర్కార్ వేలం వెర్రి, కోల్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ వేలానికి విచ్చలవిడిగా అనుమతులు, 8 ఏళ్ల కిందే సున్నపురాయి గని ఆక్షన్ కోసం కేంద్రానికి లేఖ, 11 మైన్స్ను నోటిఫై చేసిన సెంట్రల్ గవర్నమెంట్, 6 గనుల వేలం కోసం పట్టుబడుతున్న కేంద్రం, ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు, గనులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు, ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వాలని కోరే యోచనలో రేవంత్ ప్రభుత్వం అనే వివరాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గనుల వేలంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిన అంశాలన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2015లోనే భూపాలపల్లి ఏరియాలోని తాడిచెర్ల బొగ్గు గనిని ఓ ప్రైవేటు కంపెనీకి 30 ఏండ్ల పాటు కేసీఆర్ సర్కార్ లీజుకు ఇచ్చింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, సున్నపురాయి గనుల వేలానికి విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేసింది. 8 ఏళ్ల కిందే సున్నపురాయి గనుల వేలానికి అనుమతించాలంటూ కేంద్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 11 గనులను నోటిఫై చేసింది. వాటి వేలానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పట్టుబడుతున్నది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 4th పేజీలో డీటెయిల్స్ చూద్దాం. మనందరికీ తెలుసు, గనుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే సింగరేణి గనుల వేలాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేలానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపడుతున్నారు, ట్వీట్స్ చేస్తున్నారు. సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని చెబుతున్నారు. ఓ రకంగా రెండు పార్టీలను బదనాం చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గనుల విషయంలో ఎలాంటి వైఖరిని అవలంబించారని తెలియజెప్తూ వెలుగు ఈ వార్త రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. గత సర్కార్ వేలం వెర్రి, ఈ నెలలో 30లోగా కనీసం 6 గనులకు వేలం వేయాల్సిందేనంటూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటీవల కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇన్ని రోజులు సింగరేణి బొగ్గు బ్లాకులకే పరిమితమైన వేలం వెర్రి ఐరన్ ఓర్, సున్నపురాయి గనులకు కూడా పాకినట్లయింది. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం వల్లే. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం కారణంగా విలువైన ఖనిజ సంపద ప్రైవేటు పరం కాకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. మరోవైపు బొగ్గు, ఐరన్ ఓర్, సున్నపురాయి గనులను వేలం ద్వారా తమ వాళ్లకు కట్టబెట్టేందుకు అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా ఇప్పుడు నానా యాగి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గనుల వేలానికి సంబంధించి కేంద్రం విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీలకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు మైన్స్ కేటాయించేలా కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సింగరేణి తరహాలోనే ప్రైవేటుకు కేంద్ర ప్రభుత్వం 2015లో తెచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ సవరణ చట్టానికి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో అప్పుడు మద్దతిచ్చారు. దీని ప్రకారం 2021 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణకు చెందిన కళ్యాణఖని, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. అందులో సింగరేణిని పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడంతో కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేటు పరమయ్యాయి. నిజానికి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, తమ హయాంలో 10 ఏళ్ల హయాంలో సింగరేణి మైన్స్ ఒక్కటి కూడా వేలం వేయలేదని, తాము అడ్డుకున్నామని, కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేసినా కూడా తాము అడ్డుకున్నామని చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ కనిపిస్తుంది ఇటీవల కాలంలోనే, గత 3 ఏళ్ల కాలంలోనే 3 గనులను వేలం వేసిన పరిస్థితి మనకి ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. కళ్యాణికని 2021 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణకు చెందిన కళ్యాణకని, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. అందులో సింగరేణిని పాల్గొనకుండా, ఇవాళ సింగరేణి రక్షణ గురించి మాట్లాడుతున్న వారు మరి ఆ రోజు సింగరేణి పాల్గొనకుండా, ఆ వేలంలో పాల్గొనకుండా ఎందుకు నియంత్రించారన్నది చెప్పుకోవాల్సిన, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అది. బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడంతో కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేటు పరం అయ్యాయి అన్న వివరాలు చూస్తున్నాం ఇక్కడ. 2020 సెప్టెంబర్ 16న కేంద్రానికి లేఖ. 2015లోనే సింగరేణికి దక్కాల్సిన తాడిచెర్ల బొగ్గు గనిని అప్పటి కేసీఆర్ సర్కారు ఒక ప్రైవేటు కంపెనీకి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం వెర్రి ఇక్కడితో ఆగలేదు. బొగ్గు తరహాలోనే రాష్ట్రంలోని సున్నపురాయి, ఐరన్ ఓర్ గనులను కూడా తమ అనుయాయులు నడుపుతున్న ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు 8 ఏండ్ల కిందే ఫైళ్లు కదిపింది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని పసుపుల బోడు, సైదులునామా, సుల్తాన్పూర్, సున్నపురాయి గనులను వేలం వేస్తామని, ఇందుకు అనుమతించాలని 2020 సెప్టెంబర్ 16న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గనులు ఖనిజాల శాఖకు లేఖ రాశారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు 2021 డిసెంబర్ 12న కేసీఆర్ సర్కార్కు లేఖ రాయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలం వేసేందుకు అనువైన 11 గనుల వివరాలను రాష్ట్ర సర్కారు నుంచి తెప్పించుకున్నది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. గతంలో వాటికి ఈ గనుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు అన్న సారాంశం మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సింగరేణిని కాపాడే దిశగా ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే దానికి సమాధానం ఇక్కడ కనిపిస్తుంది. కాపాడుకునేందుకు రాష్ట్ర సర్కార్ తిప్పలు. కేంద్రం నోటిఫై చేసిన 11 గనుల్లో సూర్యాపేట జిల్లాలోని సైదులనామా, సుల్తాన్పూర్, పసుపులబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలకాడ,
ఆదిలాబాద్ జిల్లాలోని కంపజునపానితో పాటు మరికొన్ని ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ఈ గనులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నది. అప్పుడే ఈ గనుల వేలానికి ఒప్పుకోకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఖనిజ సంపదను కాపాడుకోవాలనే సొయిని రాష్ట్ర ప్రయోజనాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తామే గనుల వేలానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని దాచిపెట్టి గడిచిన 10 ఏళ్లు తెలంగాణలోని ఖనిజ సంపదను కాపాడినట్లు, ఇప్పుడు కాంగ్రెసే వచ్చి వేలం వేస్తున్నట్లు బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్న తీరుపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నిన్న మొన్న నుంచి కూడా సింగరేణికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సింగరేణికి ప్రస్తుతం 39 గనులుంటే వచ్చే 15 సంవత్సరాల కాలంలో అంటే 2037-38 నాటికి కేవలం 12 గనులకు సింగరేణి పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఆ నేపథ్యంలో కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయి కేవలం 8,000 మంది కార్మికులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం 40,000 మంది కార్మికులు సింగరేణిని నమ్ముకుని ఆధారపడి బతుకుతున్న పరిస్థితి. ఈ గనుల వేలం ఇలాగే కొనసాగితే సింగరేణిని ఆ గనుల వేలంలో పాల్గొనకుండా నియంత్రిస్తే అప్పుడు సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ సింగరేణి కనుక ఆ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించడం లేదా దాంట్లో ఉన్న ఒక అధికరణం ప్రకారం సింగరేణికి ఉదారంగా వ్యవహరించడంతో పాటు నామినేషన్ పద్ధతిలో సింగరేణికి గనులను కేటాయిస్తే సింగరేణి బతికి బట్టకట్టే అవకాశం ఉంది. దాన్ని నమ్ముకునే వేలాది కుటుంబాలు కూడా బట్టకట్టే అవకాశం ఉంది, బతికే అవకాశం ఉంది, ఉపాధి పొందే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నాలు చేస్తారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒక రకంగా కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కొంత వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్. ఓవరాల్గా ఇవి ఇవాళ దినపత్రికల్లో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో మనకు ప్రధానమైన ప్రకంపనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇటు బీఆర్ఎస్లో అలజడి మొదలైంది. దాన్ని అడ్డుకునే దిశగా కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రాజ్యసభలో ఆ పార్టీకి బలమున్న నేపథ్యంలో తాజాగా రాజ్యసభ సభ్యులు 9 మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. వారితో రాజ్యసభలో ఏమైనా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. మనం ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం. గత లోక్సభ ఎన్నికల ప్రచారం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఒక పాకెట్ సైజ్ రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతున్నారు. అలా రాజ్యాంగాన్ని బుక్కు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాలను ఉల్లంఘిస్తూ ఈ పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్న కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దాన్ని రాజ్యసభలో ఎలా నిరసన వ్యక్తం చేస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా అలజడి మొదలైంది. వేరే పార్టీలో గెలిచిన వారిని తీసుకోవడం, తమ మీద పోటీ చేసి తమను ఓడించిన వారిని పార్టీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలకు సంబంధించి డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన కినుక వహించిన పరిస్థితి, అలక పూరిన వహించి ఆయనను బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు విప్లు కూడా రంగంలోకి దిగారు. అయితే ఆయన మెత్తబడ్డారా లేదా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి. ఇక జాతీయ స్థాయి అంశాల విషయానికి వస్తే లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అది కొనసాగే అవకాశం ఉంది. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులను కలిశారు. దానికి సంబంధించిన హెడ్లైన్స్ కూడా ఇవాళ దినపత్రికల్లో ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. అదే రకంగా తెలంగాణలో భారీ ఎత్తున జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇవాళ దినపత్రికల్లో కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.